రాక్షస ప్రేమ పార్ట్ 13. అవునా, ఇప్పుడు మనం ఎంజాయ్ చేసే మూడ్లోకి వద్దాం అంటూ రూమ్లోకి వెళ్తారు. అలా ఇద్దరు చాలాసేపు సంతోషంగా గడుపుతారు. వేగ అలసిపోయి ఈ రోజుకి వదిలేయంది, అయితే రేపు నాకు దీనికి డబల్ ఎనర్జీ ఇవ్వాలి, ఏమంటావ్? నన్ను బతకమంటావా చావమంటావా అంటూ విరాజ్ని చుట్టేస్తుంది వేగ. వేగ మాటలు తనని బాగా హర్ట్ చేస్తాయి. ఆమె చుట్టూ ఉన్న అతని చేతులు తీసేసి సారీ అంటూ వేరే సైడ్కి తిరిగి పడుకుంటాడు విరాజ్. ఓయ్, నేనేమన్నా ఇప్పుడు వేరే వైపుకి తిరిగావు అంటూ విరాజ్ చెయ్యి మీద తలపెట్టి తన ఫేస్ని చూడడానికి ట్రై చేస్తుంది. వేగాని తన మీద నుండి నెట్టేస్తూ గుడ్ నైట్ అంటాడు. అబ్బా, ఇప్పటి వరకు ఎంతో ప్రేమగా చూసి ఇప్పుడు అలిగితే నాకు నిద్ర ఎలా పడుతుంది? ప్లీజ్ నా వైపుకు తిరిగి గుడ్ నైట్ అన్నా చెప్పు, లేదంటే ఎందుకు అలిగావో కారణమైనా చెప్పు. విరాజ్ మాత్రం ఆమెను పట్టించుకోకుండా సైలెంట్గా ఉండిపోతాడు. ఇదిగో, నువ్వు ఇలా మౌనం పాటిస్తే నాకు ఏడుపు వచ్చేస్తుంది. ఇక ఆ తర్వాత నీ ఇష్టం, నువ్వెంత బతిమిలాడినా వేస్టే, ఎందుకంటే నేను నిన్ను క్షమించను అంటూ ఇంకో సైడ్కి తిరిగి పడుకుంది వేగ. వేగ ఏడుస్తాను అనేసరికి విరాజ్ కోపం తగ్గి ఆమె వైపుకు తిరిగి తన ఫేస్ను చేతుల్లోకి తీసుకొని, నేను సరదాగా అన్నాను వేగ్ని, నీకు ఇష్టం లేకపోతే నేను ఆగిపోతాను, కానీ డేకి 1 టైం నాకు ఖచ్చితంగా కావాలి. సెకండ్ టైం అంటావా, నీ ఇష్ట ప్రకారమే నీకు దగ్గర అవుతాను. సరే, నాకేం తెలుసు నువ్వు సరదాగా అన్నావని అన్నాడు విరాజ్. నేను సీరియస్గా తీసుకున్నా, రేపు మాత్రం నీ ఇష్టం. ఆ నెక్స్ట్ ఉంటుంది, నీకు ఒక్కసారి కూడా పర్మిషన్ ఇవ్వను అంది వేగ. ఎందుకు అంత పెద్ద నిర్ణయం తీసుకున్నావని అడిగాడు విరాజ్. ఎందుకంటే ఇప్పుడు తమరు అలిగి నాతో బతిమిలాడించుకున్నారుగా, వేగ గారి ఈగో హర్ట్ అయిందన్నమాట. సో దానికి ప్రతీకారం తీర్చుకోవాలిగా అంటూ విరాజ్ ముక్కు లాగుతుంది. అబ్బా, నొప్పిగా ఉందే అంటూ విరాజ్ ముక్కుని వేగ ముక్కుకి రాస్తూ, రేపటికి పర్మిషన్ ఇచ్చావుగా, అది చాలు, ఆ తర్వాత సంగతి ఇప్పుడు ఎందుకులే అంటూ ముక్కుతో రబ్ చేస్తూనే ఉంటాడు విరాజ్. సార్, కొంచెం కుదురుగా ఉంటారా? ఏ మేడం అని అడిగాడు విరాజ్. ఎందుకంటే తమరు మళ్ళీ మూడ్లోకి వెళ్తారేమోనని నా బాధ. ముందుకు వెళ్ళడం నీకు ఇష్టం లేదా అంటూ కొంటెగా చూస్తాడు విరాజ్. వామ్మో, అలా చూడకయ్యా, పడిపోతానేమో అని భయంగా ఉంది. ఆల్రెడీ పడిపోయావని నవ్వుతాడు విరాజ్. నెక్స్ట్ డే మార్నింగ్ 11కి వేగాకి మేల్కువ వస్తే నెమ్మదిగా కళ్ళు తెరిచి చూస్తుంది. వామ్మో, టైం చాలా అయింది, ఇంతసేపు పడుకున్నానా? ఏం చేస్తాం, నైట్ పడుకోనిస్తేనేగా మహానుభావుడు లేచి టిఫిన్ లంచ్ ప్రిపేర్ చేస్తే ఒక పని అవుతుందని, అవన్నీ చెయ్యాలి అంటే ముందు ఈయన నుండి విడిపించుకొని వెళ్ళాలి అనుకుంటూ విరాజ్ని డిస్టర్బ్ చేయకుండా నెమ్మదిగా లేస్తుంటే వేగా చేయి పట్టుకొని మీదకు లాక్కుంటాడు విరాజ్. ఎక్కడికో పారిపోదాం అనుకుంటున్నావుగా, పిల్లిలా లేస్తే తెలియదు అనుకుంటున్నావా? అబ్బా వదలండి, ఫుడ్ ప్రిపేర్ చేయాలి అంటుంది వేగ. ఎవరి కోసం చేస్తావు? ఇంకెవరి కోసం? మనిద్దరి కోసమే చేస్తాను. మీరు కనుక నన్ను వదిలితే. నాకు ఆకలిగా లేదు, మీకు ఆకలి అవ్వకపోతే ఇంకెవరికి అవ్వదు అనుకుంటున్నారా? నాకు మాత్రం బాగా ఆకలిగా ఉంది అంటుంది వేగ. అయ్యో అవునా, అయితే ఇప్పుడే ఆర్డర్ పెడతాను. నువ్వు వెళ్ళి కుక్ చేసేసరికి టైం ఎక్కువ పడుతుందేమో. నువ్వు ఆకలిగా ఉంటే నేను చూడలేను, అందుకే ఆర్డర్ పెడతాను. అంత అవసరం లేదు, నేను వండుతాను అంటుంది వేగ. ఈ 2 డేస్ ఫ్రీ, నీతో ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నా వేగ. ఆ తర్వాత ఫుల్ బిజీ నేను. బిజీ అయితే మాత్రం ఆ పనికి బ్రేక్ ఇవ్వవుగా మిస్టర్ విరాజ్. హిహిహి, ఆ పనికి బ్రేక్ ఇవ్వనులే మిసెస్ వేగ్నిక. సర్లే, ఇంకా వదలండి నన్ను. అవును, నువ్వు ఎన్ని రోజులు లీవ్ పెట్టావు? నేను 1 వీక్ తీసుకున్నా. అయ్యో, ముందే చెప్తే నేను కూడా 1 వీక్ పెట్టేవాడినిగా. అయినా ఏం పర్లేదులే, ఆ వీక్ గ్యాప్ని ఈరోజు రేపులో పూర్తి చేస్తానులే. హే వదలండి మీ గోల, ఎప్పుడు దాని గురించేనా? నేను 1 వీక్ ఎందుకు తీసుకున్నాను అంటే ఈ వీక్లో పెద్ద ఈవెంట్స్ ఏమీ లేవు, అందుకే తీసుకున్నా. అవును, ఇంతకీ నేనేం వర్క్ చేస్తున్నానో, నా బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా విరాజ్ మీకు? నాకేం తెలియదు నీ గురించి, ఒక్క విషయమే తెలుసు, నీకెవ్వరూ లేరు, నువ్వు ఒక్కదానివే ఉంటావు అని తెలుసు. మిగిలిన విషయాలు ఏమీ తెలియదు. నా బ్యాక్గ్రౌండ్ ఎంక్వైరీ చేయకుండానే నన్ను పెళ్లి చేసుకున్నారా? అవును, నేను నిన్ను నమ్మాను, అది కూడా ఎందుకో నాకే తెలియదు. సరే, ఫీల్ అవుతున్నావుగా, నీ వర్క్ బ్యాక్గ్రౌండ్ తెలుసుకోలేదని. ఇప్పుడు చెప్పు నీ డీటెయిల్స్.
నేను ఒక అనాథని. నా స్టడీ కంప్లీట్ అయ్యి జాబ్ వచ్చాక నేను ఆశ్రమం నుండి సపరేట్గా వచ్చేసాను. ఈ ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీలో వర్క్ చేస్తున్నా నేను డెకరేషన్ డిపార్ట్మెంట్. ఏ ఫంక్షన్కి అయినా నేనే డెకరేషన్ థీమ్ సెలెక్ట్ చేస్తాను. మా ఈవెంట్లో అన్నీ ఉంటాయి. చిన్న ఫంక్షన్ నుండి పెద్ద ఫంక్షన్స్, మ్యారేజెస్ అన్నీ. డ్యాన్స్, సింగింగ్, ఎంటర్టైన్మెంట్కి కావాల్సినవన్నీ మా ఈవెంట్లో వాళ్ళు చేస్తారు. అయితే నువ్వు డెకరేషన్ మేనేజ్ చేస్తావా? అవును అన్నట్టు తల ఊపుతుంది వేగ. గుడ్. మన పిల్లలు పుట్టాక వాళ్ళ ఫంక్షన్స్ అప్పుడు నువ్వే అన్నీ చూసుకుంది కానీ. ఆ మాట అనగానే వేగ సిగ్గుతో తలదించేస్తుంది. దేనికి సిగ్గుపడుతున్నావు అంటూ ఆమె ఫేస్ని పైకి లిఫ్ట్ చేస్తాడు. నీకు ఎంతమంది పిల్లలు కావాలి వేగ అంటాడు కొంటెగా చూస్తూ. పెళ్ళి అయ్యి 2 రోజులు కూడా కాలేదు, అప్పుడే పిల్లలు దగ్గరకు వెళ్ళిపోయారా మీరు? నాకు సిగ్గుగా ఉంది, నన్ను అడగకండి అంటూ కళ్ళు మూసుకుంటుంది. ఓహో, దేనికి అంతలా సిగ్గుపడుతున్నావు? కొంపదీసి ఒక 10 మంది కావాలా ఏంటి? వామ్మో 10? నా వల్ల కాదు బాబోయ్, నేనేం అనుకోలేదు, నన్ను అడగకండి. సరే, నాకు మాత్రం మినిమం ఒక 5 మెంబర్స్ కావాలి అంటాడు విరాజ్. ఆహా అవునా, 50 ఏం వద్దా మీకు? ఎన్నైనా చెప్తారు, కనాల్సింది నేను. పిల్లల గురించి డిస్కషన్ తర్వాత చేద్దాం, ముందు నన్ను వదలండి. వదులుతాను కానీ నా గురించి తెలుసుకోమా? నీ గురించి మొత్తం చెప్పావు అంటాడు విరాజ్. నా గురించి తెలుసుకోవాలని లేదా? ఎందుకు లేదు, చాలా ఉంది, మీరు చెప్తే వింటాను అంటుంది వేగ. అమ్మా నాన్న చిన్నప్పుడే చనిపోయారు. బామ్మ తాతయ్య పెంచారు. వాళ్ళిద్దరూ ఉన్నారనే కానీ స్టడీస్కి సిటీ వచ్చేసాను. ఇక్కడికి వచ్చాకే తెలిసింది, ఈ మహానగరంలో డబ్బు లేకపోతే ఏ పని జరగదు. మనిషి బతకాలి అంటే డబ్బు ఖచ్చితంగా కావాలి అని ఫిక్స్ అయ్యాను. ఏ పని ఫ్రీగా చేయకూడదు అని ఫిక్స్ అయ్యా. అందుకే నేను ఏం చెయ్యాలి అన్నా డబ్బు ఖచ్చితంగా కావాల్సిందే. ఎందుకంటే నేను డబ్బు లేక చాలా ఇబ్బందులు పడ్డాను. ఇంకా చెడు అలవాట్లు అంటావా? మంచి చెప్పేవారు లేకపోతే ఇంతే కదా. సో ఎవరు ఏం చేసినా ఆపేవాళ్ళు లేకపోవడం వలన ఇలా తయారయ్యాను. నేను ఇలా ఉన్నాను అని నేనిప్పుడు ఫీల్ అవ్వను కూడా. ప్రస్తుత సమాజంలో ఇలా ఉంటేనే మనిషి బతుకుతాడు అనేది నా ఉద్దేశం. సో ఇది నా స్టోరీ, అన్నీ చెప్పేశాను. విరాజ్ చెప్పింది విన్నాక అతన్ని గట్టిగా పట్టుకొని ఏడ్చేస్తుంది వేగ. ఓయ్ ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు? నేను బాగానే ఉన్నా. నా స్టోరీ విన్న నువ్వెందుకు ఏడుస్తున్నావు? డబ్బు లేకపోయినా, నా అనేవాళ్ళు లేకపోయినా ఎన్ని కష్టాలు ఉంటాయో నాకు తెలుసు, అందుకే ఏడుపొచ్చింది. ఓహో, అందుకే మా వేగ్ని ఏడుస్తుందా? అవన్నీ జరిగిపోయినవిగా. ఇప్పుడు అన్నీ తలుచుకుని బాధపడే కన్నా హ్యాపీగా మూవ్ ఆన్ అవ్వడం నయం. మీరు చెప్పినంత ఈజీగా నేను మర్చిపోలేను. ఓహో అవునా, అయితే నీ మూడ్ మార్చాలి అంటే రొమాన్స్లోకి దిగాల్సిందే అంటూ వేగా లిప్స్ని అందుకుంటాడు. వేగా 2 మినిట్స్కి విరాజ్ని నెట్టేసి, బ్రష్ చేయలేదు నాయన, ఏంటి నీ గోల? నాకు బ్రష్ చేయకపోయినా పర్లేదు వేగ్ని అంటాడు విరాజ్. నీకు పర్లేదేమో, నాకు వాంతింగ్ వచ్చేలా ఉంది అంటూ ఫేస్ని వికారంగా పెడుతుంది. నీ మొహం చూడలేకపోతున్నా, ఎక్స్ప్రెషన్స్ మార్చవే. మార్చి ఇక్కడే ఉంటే నువ్వు ఇంకేదో చేస్తావు. నేను పోతున్నా అంటూ తన డ్రెస్ తీసుకుంటుంది. ప్లీజ్ ఒక్కసారి అంటూ విరాజ్ బతిమలాడుతుంటే, సరే ఒప్పుకుంటున్నాను, ఇప్పుడు పని ఫినిష్ చేశాక ఈ రోజంతా నాకు దూరంగా ఉంటావా అంటుంది వేగ. వెళ్ళు వేగ్ని, నీ పని చూసుకో ముందు. ఇప్పుడు వచ్చాడు దారికి, లేకపోతే పొద్దున్నే మొదలుపెట్టాడు అంటూ విరాజ్ని తిట్టుకుంటుంది. హలో వేగ్ని, నువ్వెన్ని తిట్టినా ఈ 2 డేస్ పట్టించుకోను, నా పని నాదే, నేను ఒప్పుకోవాలిగా అంటూ తిప్పుకుంటూ వెళ్తుంది వేగ. ఇదిగో ఇలా తిప్పేసుకున్నావనుకో నిన్ను వదిలిపెట్టను. మిస్టర్ రొమాంటిక్, కొంచెం గ్యాప్ ఇవ్వవయ్యా అంటూ కోపంగా చూస్తూ వెళ్ళిపోతుంది వేగ. విరాజ్ నవ్వుతూ ఫేస్ వాష్ చేసుకొని వేగ దగ్గరకు వెళ్తాడు, ఏం చేస్తుందో చూద్దామని. వేగ ఆరుబయట చీపురు పట్టుకొని దిక్కులు చూస్తుంది. ఏంటి ఆరుబయట నుంచొని దిక్కులు చూస్తున్నావు? టైం చూశారుగా ఎంత అయ్యిందో, ఈ టైంలో ఊడ్చి ముగ్గేస్తుంటే జనాలు చూసి నవ్వుతారేమో అని భయపడుతున్నా. ముగ్గులు వేసే అలవాటు లేదులే మనకి, లోపలికి వచ్చేయ్. ముగ్గులు వేయించరు కానీ పెగ్గులు బాగా వేస్తారా అంటూ కోపంగా చూస్తూ ఊడ్చి కల్లాపు చల్లి ముగ్గు పెడుతుంది. విరాజ్ గుమ్మంకి ఆనుకొని వేగానే చూస్తుంటాడు. వేగా పని కానిచ్చి విరాజ్ దగ్గరకు వస్తుంది. ఏంటి సార్, కల్లార్పండి కొంచెం, లేదంటే కళ్ళు నొప్పి పుడతాయి. వేగా నడుము చుట్టూ చేయి వేసి మీదకు లాక్కొని, నిన్ను చూస్తే కళ్ళు ఆర్పాలి అనిపించడం లేదు, ఏం చేయమంటావు? అంతలా ఎక్కేశావు. నేనేమన్నా మందా ఎక్కడానికి? నువ్వు డ్రగ్వే, అందుకే వదలాలి అనిపించడం లేదు. ఇవన్నీ పెళ్ళైన కొత్తలోనే, కొన్ని సంవత్సరాల తర్వాత సేమ్ డైలాగ్ కొట్టండి, అప్పుడు ఒప్పుకుంటాను మీ మాటల్ని.
ఎప్పటి సంగతో ఇప్పుడు ఆలోచించుకు. ఇప్పుడు పొగుడుతున్న మాటలు మైండ్లో ఉంచుకో. ఉంచుకుంటానులే, ఇక వదలండి, ఇంకా చాలా పనులున్నాయి. అసలు నిన్నెవడు పనులు చేయమన్నాడు? నా పనులు చెయ్యి చాలు అన్నాడు విరాజ్. మీ పనులు నైట్ చేస్తున్నానుగా, పగలు ఇంట్లో పనులు చేయనివ్వండి. అవన్నీ ఇప్పుడు చేయకపోతే ఏం నష్టం రాదులే. నష్టం వస్తుంది అని కాదు, ఒక అమ్మాయి తన ఇంటి పనులు చేయడానికి ఏమీ బాధపడదు. ఇన్ని రోజులు వేరు, ఇప్పుడు వేరు. ఇప్పటి వరకు మీరు ఒక్కరే ఉన్నారు కాబట్టి ఇవన్నీ మీకు తెలియదు అంది వేగ. ఈరోజు ఎపిసోడ్ ఇంతటితో కంప్లీట్ అయిపోయిందండి. స్టోరీ కంటిన్యూస్ అండ్ దీని తర్వాత వచ్చే నెక్స్ట్ పార్ట్ మీకు ఫుల్ సస్పెన్స్ ఉంటుంది. ఖచ్చితంగా మీరు ఆ పార్ట్ని మిస్ అవ్వకండి. అండ్ ముందే చెప్తున్నాను, స్టోరీలో ఏం జరిగినా యాక్సెప్ట్ చేయడానికి మాత్రం ప్రిపేర్ అయిపోయి ఉండండి. తర్వాత నన్ను మాత్రం అనకండి, ప్లీజ్ 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 ప్లీజ్. అండ్ స్టోరీ మీకు ఎంత నచ్చిందో కామెంట్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. మీ రెస్పాన్స్ బట్టే నాకు ఇంకొంచెం ఎనర్జీ వస్తుందండి. ప్లీజ్ మీరు స్టోరీని ఏమని గెస్ చేస్తున్నారు, ఎలా జరుగుతుంది అనుకుంటున్నారు, అవన్నీ నాకు మీరు గెస్ చేసి కామెంట్లో పెడుతుంటే ఇంకొంచెం ఎక్సైట్మెంట్గా ఫీల్ అవుతాను.